ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. భరణి నక్షత్రం వారి కనుక మనం చూస్తే 2026 నుంచి 2030 వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఆరోగ్యరీత్యా చూసుకున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, కెరియర్ పరంగా చూసుకున్నా ఏ అంశాల్లో కలిసి వస్తుంది? ఈ 4 ఏళ్లలో మేజర్గా ఎక్కడైనా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? ముందుగా భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి గుణగణాలు మనం చూస్తే అండి, భరణి నక్షత్రం శుక్రుడికి సంబంధించింది, మేషరాశిలో ఉంటుందన్నమాట. చాలా ఐశ్వర్యవంతమైనటువంటి నక్షత్రంలో భరణి నక్షత్రం కూడా ఒకటి. అదేవిధంగా కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా చూసేటువంటి నక్షత్రంలో భరణి నక్షత్రం కూడా ఒకటి. యమధర్మరాజు ఆధిపత్యం వహించేటువంటి యొక్క భరణి నక్షత్రానికి చాలా గొప్ప విలువ ఉంటుందండి జ్యోతిష్ శాస్త్రంలో, ఈవెన్ ముండేన్ ఆస్ట్రాలజీ దేశ గోచారం చూసేటప్పుడు కూడా. అయితే మెయిన్లీ భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఎలా జన్మించినా క్రియేటివ్ టాలెంట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పొచ్చండి. 10 మందిని ఆకట్టుకునేటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళలో ప్రధానమైనటువంటి గుణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు, చేసుకున్న తరువాత కూడా మ్యారిటల్ లైఫ్లో అనుమానాలు, చికాకులు లాంటివి చాలా బలంగా కనబడుతూ ఉంటాయి. మ్యారేజ్ చేసుకునేంత వరకు ఒక ఎత్తు అయితే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ బయటికి చెప్పుకునేవి కాక, మర్చిపోవడానికి వీలు కాక ఇబ్బంది పడేటువంటి రూపంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే మాట మాట్లాడడం చాలా అందంగా మాట్లాడేటువంటి, ఆకర్షణీయంగా మాట్లాడేటువంటి వీళ్ళని కూడా చాలామంది మ్యానిపులేటివ్గా వీళ్ళని వర్ణిస్తూ ఉంటారు. అంటే వీళ్ళని అనుమానించడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువగా. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే బాగా తీవ్రంగా నమ్ముతారో వాళ్ళే వీళ్ళని మోసం చేయడం కానీ, కుటుంబంలో శత్రువులు ఎక్కువగా, వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా పెరగడం కానీ, మేనమామ, మేనత్త, అత్తయ్య గారు ఇలా అన్నమాట. వీళ్ళల్లో మామగారు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు బలంగా కనబడతాయి. పుత్ర సంతాన యోగం అనేటువంటిది భరణి నక్షత్రం వాళ్ళకి బలంగా కనబడుతూనే, పంచమాధిపతి రవి కాబట్టి మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో కూడా గొడవలు అనేటువంటివి సంభవిస్తాయి. ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయమ్మా. వీళ్ళు మాట్లాడేటువంటి మాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, జెన్యున్గా మాట్లాడినా సరే యారోగెంట్గా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు బలంగా కనబడతాయండి. చిన్న చిన్న రుణ బాధలు, అదేవిధంగా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి జరిగే అవకాశం కూడా భరణి నక్షత్రం వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. మెయిన్లీ ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి కెరీర్లో బాగా సూట్ అవుతారు? ఐరన్, ఇనుముకి సంబంధించినటువంటి విషయాలు, అదే లారీ ఫీల్డ్ కానీ, బస్ ఫీల్డ్ కానీ, వెహికల్ ఫీల్డ్ కానీ, మోటార్ ఫీల్డ్ కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఐటీ సెక్టార్, టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో చాలా బాగా రాణిస్తారు. అకౌంటెంట్ సెక్టార్లో చాలా బాగా రాణిస్తారు. అదేవిధంగా డాక్టర్స్గా బాగా రాణిస్తారు. సివిల్స్ కానీ, సర్వీస్ సెక్టార్ అంతా కూడా భరణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా. హెల్త్ రీత్యా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు ఈ నక్షత్రం వారికి? అసలు భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చేటువంటివి కూడా కొన్ని చెప్పబడ్డాయండి. మెయిన్లీ మనం చూసుకుంటే బుధుడికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. బుధ అండ్ గురు. సో లివర్కి సంబంధించిన విషయాల్లో ఒకటి జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి సంబంధించి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా మెయిన్లీ ఈ యొక్క ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నరముల యొక్క బలహీనత, అదేవిధంగా బుధుడు కాబట్టి మాట విషయంలో, ఆలోచనల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి అల్జీమర్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి మేషరాశి కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, డయాబెటీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చమ్మా. గ్రహస్థితులు బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా అసలు ఏ విధంగా ఉంటుంది అంటారంటే, మనం గురు రీత్యా చూసుకున్నా, శని రీత్యా చూసుకున్నా, రాహుకేతు రీత్యా చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎక్కడైనా డిఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుందా? మేజర్ ఇబ్బందులు ఏమైనా కనిపిస్తున్నాయా? గురు, శని, రాహు, కేతువులు 2026 నుంచి 2030 దాకా నడిచేటువంటి గ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన్ని ప్రధానంగా ఫస్ట్ మనం చూద్దామండి. భరణి నక్షత్రం వాళ్ళకి కరెంట్లీ గురువు 4వ స్థానంలో అనుకూలంగా లేరు. కుటుంబం దగ్గర నుంచి చికాకులు ఎక్కువగా రావడము కానీ, లేదా ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు ఇస్తారు. ఇల్లు, వాహనము, స్థలము, పొలము లాంటివి కొనుగోలు చేయవచ్చు. తర్వాత ఈ నవంబర్ తర్వాత నుంచి గురుడు మారుతున్నారు, సింహరాశిలోకి వెళుతూ ఉన్నారు. భరణి నక్షత్రం వాళ్ళు సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే, భరణి నక్షత్రం వాళ్ళు ప్రేమ విషయంలో ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వాలి అనుకుంటే, భరణి నక్షత్రం వాళ్ళకి మెయిన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటే, ఈ నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరి దగ్గర నుంచి జూన్ దాకా బాగోదండి. మళ్ళీ 2027 జూన్ దగ్గర నుంచి నవంబర్ దాకా గురుబలం అనేది బాగుంటుంది. నేమ్ అండ్ ఫేమ్, మనీ ఆర్ క్యాష్ ఫ్లో కానీ, కెరీర్ గ్రోత్ కానీ అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి.
2027 నవంబర్ దగ్గర నుంచి 2028 నవంబర్ దాకా గురువు కన్యా రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక ఇబ్బందులు, కొద్దిపాటి అవమానాలు, చికాకులు, ఫినాన్షియల్ బర్డెన్స్ పెరుగుతాయమ్మా. 2028 నవంబర్ దగ్గర నుంచి 29 నవంబర్ మధ్యలో భరణీ నక్షత్రం వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఉంది. వివాహము అయిపోయినటువంటి వాళ్ళకి వ్యాపార యోగం అనేటువంటిది ఉంటుంది, లేదా వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది. మెరిటల్ లైఫ్ చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశ యోగం అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా 2029 నవంబర్ దగ్గర నుంచి 30 నవంబర్ దాకా ఆర్థిక ఇబ్బందులు, కొద్దిపాటి అవమానాలు, గురుడు అష్టమ స్థానంలో ఉంటారు కాబట్టి చికాకులు ఎక్కువగా పెరగడము కానీ పనుల్లో ఆటంకాలు, అవమానాలు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. శనిగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రజెంట్ 12వ స్థానంలో శని నడుస్తున్నారు 2028 ఫిబ్రవరి దాకా. ఈ టైంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, రిలేషన్లో చికాకులు విపరీతంగా పెరుగుతాయి. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా జరగడం కానీ లీగల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా పెరిగే అవకాశాలు, తల భాగానికి సంబంధించి అక్కడి నుంచి కావచ్చు ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 2028 ఫిబ్రవరి దగ్గర నుంచి 2030 జనవరి దాకా శని జన్మము అంటే ఫస్ట్ హౌస్లో నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, ప్రతి పని కష్టంతోనూ పోరాటంతో మాత్రమే జరుగుతుంది తప్ప ఏ పని సులువుగా పూర్తవ్వకపోవడం, సెల్ఫ్ డౌట్, టెన్షన్స్ విపరీతంగా, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోవడం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల డబ్బులన్నీ కోల్పోవడం లాంటివి కనబడతాయని చెప్పొచ్చండి. ఇకపోతే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఏకకాలంలో ఎప్పుడు మారినా ఒకేసారి మారుతూ ఉంటారు. కరెంట్లీ రాహు 11లో, కేతు 5వ స్థానంలో ఉన్నారు. రాహు బాగున్నారు, కేతు బాలేదు. బాలేనటువంటి కేతు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ప్రేమ, సంతానము విషయంలో ఇబ్బందులు, పిల్లల యొక్క విద్య, భవిష్యత్తు, ఆరోగ్యంలో చికాకులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏ పని చేద్దామన్నా చివరి దాకా వచ్చి ఆగిపోవడం, ప్రయత్న లోపము ఎక్కువగా ఉండడం, ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు, ప్రేమ అనేటువంటిది లోపించడం లాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహు 10వ స్థానంలోకి, కేతు 4వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. రాహు ఇచ్చేటువంటి బలం వల్ల కెరీర్ గ్రోత్ అనేది తప్పనిసరిగా బాగుంటుంది. కేతు యొక్క దోషము వల్ల కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి 2028 జూన్ దాకా తల్లి యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆస్తుల్లో ఇబ్బందులు ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతుంది. 2028 జూన్ దగ్గర నుంచి 2030 జనవరి దాకా రాహు అనుకూలంగా ఉండరు, కేతు అనేటువంటి ఆయన బాగుంటారు. కేతు అనుకూలంగా ఉండడం వల్ల మీ తోడబుట్టిన వాళ్ళతో, మీతో కలిపి పనిచేసే వాళ్ళతో, లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మీకు శుభం జరుగుతుంది. రాహు యొక్క అనుకూలత లేకపోవడం వల్ల డబ్బులు ఎక్కువగా లాస్ అవ్వడం, 10 రూపాయలు అవ్వాల్సిన చోట 25 రూపాయలు ఖర్చు రావడం లాంటివి కనబడుతూనే విదేశీ యోగాల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చులు అవుతాయి, ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి, కానీ పనుల్లో అనుకూలత లాంటిది కనబడదు. సో ఇలాంటివన్నీ కూడా రాబోయే 2030 దాకా భరణీ నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయండి. సో ఏ విధంగా చూసుకున్నా చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ కుటుంబ రీత్యా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరికి సఖ్యంగా కొంత ఉండకపోవచ్చు అని చెప్తున్నారు, అండ్ కుటుంబ కలహాలని చెప్తూ ఉన్నారు. జాబ్స్ కూడా వచ్చినట్టే వచ్చిపోతాయని చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళకి పరిహారాలు దిశగా కనుక చూస్తే ఏముంటాయి ఉమాగారు అసలు? అంటే ఒక విషయం ఏంటంటే అమ్మా, ఏ నక్షత్రానికైనా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ మీరు గమనించండి, ఏ నక్షత్రానికైనా రాబోయే 2030 దాకా టాప్లో ఉండవు. ఏ నక్షత్రము కూడా అట్టర్లీ ఫెయిల్యూర్తో ఉండవు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతున్నాయి కాబట్టి వాటిని అనుసరించే ఫలితాలు మారుతూ ఉంటాయి. ఈ ఫలితాలు మారేటువంటి ఆ సమయాలను మీరు అనుసరించే గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది సివియర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. రెమెడీస్ అనేటువంటివి ఏం చేయాలి? రాబోయే రోజుల్లో శని బాధ మాత్రం మీకు ఎక్కువగా కనబడుతోంది, తగ్గేదైతే కనబడట్లా. కాబట్టి తప్పనిసరిగా ప్రతి శనివారము కూడా శనికి తైలాభిషేకం చేయించండి. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి మహాలక్ష్మీదేవికి మల్లె పువ్వులతో అర్చన చేయడం అలవాటుగా చేసుకోండి. ప్రతి శనివారము లేదా ప్రతిరోజు శివాలయంలోకి నూనె దానంగా ఇవ్వండి దీపారాధనకి. అదేవిధంగా గురుబలం తగ్గినప్పుడల్లా గురువులని సేవించడం, మూగ జీవరాశులకు ఆహారం పెట్టడం ద్వారా గురుబలం పెరుగుతుంది. కేతు యొక్క బలం పెరగాలంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఉమాగారు, ఎవరైతే భరణి నక్షత్రం వారి వీడియో చూస్తూ ఉంటుంటారో గోచార రీత్యా
ఈ 4 ఇయర్స్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, స్థితిగతులు ఏ విధంగా ఉంటుంటాయి, గ్రహాలు ఉన్న వాటిని ఆధారించి మాత్రమే ఇవి మీకు చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఎవరైనా సరే జన్మ జాతక రీత్యా అసలు ఏ విధంగా ఉండబోతుంది, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఆరోగ్యానికి, వ్యాపారానికి, ఇలా ఏదైనా సరే ఏ విషయాలు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, జన్మ జాతక రీత్యా అసలు ఏం జరగబోతుందని మీరు తెలుసుకోవాలనుకున్నా, దాన్ని బట్టి మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా ఎప్పటికప్పుడు ఉమాగారు అవైలబుల్గా ఉంటారు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.